మాజీ మంత్రి హరీష్ రావు పరిగి పర్యటనను అయితే పోలీసులు అడ్డుకున్నారు. రాజేంద్రనగర్లోని టీజీపీఏ జంక్షన్ దగ్గర హరీష్ రావును పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. దీంతో బీఆర్ఎస్ నేతలు రోడ్డుపై బైఠాయించి కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు పరిగిలో రైతుల్ని పరామర్శించడానికి, రైతులకు భరోసా ఇవ్వడానికి వెళ్తున్నటువంటి మమ్మల్ని ఇవాళ అన్యాయంగా అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. వాస్తవానికి ఇవాళ రేవంత్ రెడ్డి పాలన రాక్షస పాలనగా మారింది. ఇవాళ రాముడెవడో రాక్షసుడెవడో ఇవాళ నిరుద్యోగ యువకుల్ని అడిగితే చెప్తారు. రాముడెవడో రాక్షసుడెవడో లగచెర్ల రైతులను, పరిగి రైతులను అడిగితే చెప్తారు. ఇవాళ రేవంత్ పాలన ఒక రాక్షస పాలనగా మారింది. ఎక్కడికక్కడ దళిత గిరిజన భూములు లాక్కోవడము, భూములు కొల్లగొట్టడము, పేదల ఉసురు పోసుకునే ప్రభుత్వంగా మారింది. ఇవాళ రేవంత్ రెడ్డి నీది ఏ పాలననో 6 గ్యారెంటీలు ఎగ్గొట్టిన ఎవరిని అడిగినా చెప్తారు. అక్కా చెల్లెళ్లకు 2500 ఎగ్గొట్టిన అక్కా చెల్లెల్ని ఇది నీ పాలన ఏందంటే రాక్షస పాలన అని చెప్తారు. రుణమాఫీ చేయక రైతు భరోసా చేయని రైతుల్ని అడిగితే నీది రాక్షస పాలన అని చెప్తారు. ఇవాళ నీ పాలన పోలీస్ పాలన, నీ పాలన రాక్షస పాలన, నీ పాలన గడీల పాలన, నీ పాలన దుర్మార్గ పాలనగా మారిపోయింది. ఇవాళ కనీసం ప్రజాస్వామ్యం లేకుండా పోయింది. ఈ రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడిపిస్తా ఉన్నావు. ఇవాళ కష్టాల్లో ఉండేటువంటి రైతుల్ని మాట్లాడించడానికి, పలకరించడానికి కూడా పోయేటువంటి విధంగా ఇలా మానవ హక్కులను కాలరాస్తా ఉన్నావు. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తా ఉంది ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కనీసం మేము మాట్లాడే హక్కు లేదా మాకు? అక్కడ ఆ బాధతో గత కొన్ని వారాలుగా నిరాహార దీక్ష చేస్తున్న రైతులకు పరామర్శించడానికి, భరోసా ఇవ్వడానికి, ఒక ధైర్యం చెప్పడానికి కూడా వెళ్లలేకుండా నడి రోడ్డు మీద ఇవాళ శాసనసభ్యులను, బీఆర్ఎస్ నాయకులను అరెస్టును తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నిన్ననే ఆదిలాబాద్ మీటింగ్ లో ఏం మాట్లాడినావు? మమ్మల్ని ఎవరు తిట్టినా నేను అరెస్ట్ చేస్తలేను, మమ్మల్ని ఎవరు ఏమన్నా అరెస్ట్ చేస్తలేను నిన్ను ఆదిలాబాద్ లో అన్నావు కదా. మరి ఇవాళ మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తా ఉన్నావు? అంటే నీ మాటలకు చేతలకు పొంతన లేదా? నువ్వే చెప్తావు అరెస్ట్ చేయడం లేదని, నువ్వే చెప్తావు ఇవాళ అరెస్ట్ చేస్తున్నావు. మేము ఏం తప్పు చేశామని అరెస్ట్ చేస్తున్నావు? ఆదిలాబాద్ లో ఏం మాట్లాడినావు నిన్న? ఇవాళ జరుగుతున్నది ఏంది? ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత డీటెయిల్స్ మా ప్రతినిధి మహేష్ లైవ్ ద్వారా అందించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. రైట్ మహేష్, ఇటు మాజీ మంత్రి హరీష్ రావు అయితే పరిగి పర్యటనను పోలీసులు అడ్డుకున్నారు. సో మనం ఇందాక విజువల్స్ లో కూడా చూసాము. హరీష్ రావుని అరెస్ట్ చేసి ఈవెన్ బీఆర్ఎస్ నేతలను కూడా ఎక్కడికక్కడైతే పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అప్డేట్స్ ఏంటి మహేష్? వికారాబాద్ జిల్లా పరిగి మండల పర్యటనకు వస్తున్న మాజీ మంత్రి హరీష్ రావును అప్పా జంక్షన్ వద్ద వందలాది మంది పోలీసులు మోహరించారు. అక్కడ అరెస్ట్ చేశారు. ఎక్కడికి తీసుకెళ్తారో కూడా ఇప్పటివరకు సమాచారం లేదు. ప్రస్తుతం మనం పరిగి మండలంలోని కార్లపూర్ విలేజ్ లో ఉన్నాము. ఇక్కడ రైతులంతా కూడా భూసేకరణకు వ్యతిరేకంగా భూములు తీసుకోవద్దంటూ కూడా రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ రోజు 15వ రోజుకు చేరింది. వీరికి మద్దతుగా మాజీ మంత్రి హరీష్ రావు ఇక్కడికి రావాల్సి ఉండగా నిన్నటి నుంచి కూడా ఇటు హౌస్ అరెస్టులు కొనసాగుతూ ఉన్నాయి. అటు అర్ధరాత్రి వరకు కూడా రైతులు పోలీస్ స్టేషన్లో పర్మిషన్ల కోసము వెయిట్ చేశారు. పర్మిషన్ ఇవ్వకుండా రైతులను ఇబ్బందులకు గురి చేశారు. తీరా ఈ రోజు నిన్న వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా జిల్లా అధ్యక్షులు మెతుకు ఆనంద్ కావచ్చు, ఇక్కడ పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నేతలందరినీ కూడా, ముఖ్య నేతలందరినీ కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక కాసేపటి క్రితమే అప్పా జంక్షన్ వద్ద హరీష్ రావును అరెస్ట్ చేశారు. ఎక్కడికి తీసుకెళ్తారని కూడా తెలియని పరిస్థితి కనిపిస్తుంది. ఇదే విషయం మనతో పాటు సర్పంచ్ వర్ణాడదాం. చెప్పండి, ఇప్పుడు ఈ రోజు మీకు మద్దతుగా వస్తున్న హరీష్ రావు గారిని మా అప్పా జంక్షన్ వద్ద వందలాది మంది పోలీసులు మోహరించారు, అరెస్ట్ చేశారు. దీన్ని ఎట్లా చూడాలి? ఈ పాలన మద్దతు తెలపడానికి వస్తున్న హరీష్ అన్నను అరెస్ట్ చేస్తారంటే దుర్గార్గమైన పాలన అని నాకు అనిపిస్తుంది. ఇన్ని రోజులు నమ్మినా ఇక నమ్మాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నా. దయచేసి ఆయన నీటికి రాకున్నా సరే గానీ వెంటనే ఇంటికి పంపిస్తారని నేను అనుకుంటున్నా. లేకుండా ఆ పోలీస్ స్టేషన్, ఈ పోలీస్ స్టేషన్, ఇంతకుముందు మహేష్ అన్నను కూడా వేరే పోలీస్ స్టేషన్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారంటే అది చాలా బాధాకరంగా అనిపిస్తుంది. మా ఒక చిన్న ఊరు కోసము ఒక మాజీ మినిస్టర్లు ఇక్కడ వస్తుంటే కూడా అడ్డుకుంటున్నారంటే చాలా బాధాకరంగా ఉన్నది. దయచేసి అర్థం చేసుకుని గవర్నమెంట్, సీఎం రేవంత్ అన్న గారు వెంటనే స్పందించి ఈ మాకు మద్దతు ఏదన్నా ఇచ్చేటోళ్లకు అక్కడ అరెస్టు కాకుండా చూసుకోవాలని చెప్తున్నాము. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేలకు మాత్రం మంచిగా వార్నింగ్ ఇప్పుడు ఇన్ని రోజులు నా నోటికెళ్ళి మాటలు రాలేవు. మాటలు వస్తే మరీ ఇంకో రకంగా ఉంటుంది సార్, మీరు అర్థం చేసుకోండి. దయచేసి కాలాపూర్ ప్రజలతానికి రండి, కాలాపూర్ ప్రజలకు వచ్చి ఒక నమ్మకం చెప్పండి. చెప్పితే నేను మీరు చెప్పిన ప్రకారం ఏ ఒక్క వేరే బీఆర్ఎస్ పార్టీ నాయకులను కానీ ఎవరిని కూడా కాలాపూర్కు రానియకుండా ఇప్పటికి కూడా చెప్తున్నా వాళ్ళని